హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. ప్రెస్టీజ్ వెట్ గ్రైండర్ కొన్నానన్న కదా, చూపిస్తున్నాను. ఇంకా ఏంటంటే నాకు లోకల్ది కొనాలని వెళ్ళాం మేము. అదే లోకల్ కంపెనీది ఏదన్నా దొరుకుతుంది అనుకొని వెళ్తే అక్కడ వాళ్ళు బ్రాండ్వి తప్ప వేరేవి అమ్మమంటే ఇంకా ఇదే కొన్నాము. ఇప్పుడు అందరు కొనే మోడలు ఇది. ఎంఆర్పి చూడండి 8,870, మాకు 6,800కి వచ్చింది. పాతది 500 రూపీస్కు ఎక్స్చేంజ్ తీసుకున్నారు. సో ఇంటి దగ్గర మా వారు కనుక్కుంటే ఒక 1000 రూపీస్ తక్కువ ఇస్తానన్నాడు బాక్స్ మీద ఉన్న రేటుకి. అంటే 7,870కి ఇస్తానన్నారు. సో మాకు ఇంకా 500 బైబ్యాక్ వల్ల చూస్తే కూడా ఇంకా ఒక 500 ఎక్స్ట్రా డిస్కౌంట్ వచ్చింది. బట్ మేము దానికోసం అంటూ వెళ్ళలేదు. మేము వెళ్ళింది బియ్యం కోసము, ఇంకా అట్లాగే చెవి కమ్మలు అనేసి అలాగే ఈ గ్రైండర్ కూడా తెచ్చుకున్నాము. అంతే తప్ప దాన్ని ఎంత దూరం పోయి తెచ్చుకున్నాకల్లా హోమ్ సర్వీస్ ఉందంట 1 ఇయర్, 5 ఇయర్స్ వ్యారంటీ. నేనన్నా వెట్ గ్రైండర్ రిపేర్ వచ్చింది ఎక్కడుందిలే, లోపల ఒక్కసారి బేరింగ్స్ పోతే మా వారు వేయించారు అంతే పాతదానికి. అంటే ఓవర్లోడ్ వల్ల అంతే, ఇంకేం అవ్వాల. రాళ్ళు మార్చుకున్నాం. మీకు తెలుసో తెలీదో, మీరు వెట్ గ్రైండర్ షాప్లలో వెళ్ళి ఎవరివైనా రాళ్ళు అరిగిపోయి ఉంటే వాళ్ళు సపరేట్ రాళ్ళు ఇట్లా మన దానికి మ్యాచ్ అయ్యేటివి అమ్ముతారు చూడండి. మాకప్పుడు 200 రూపీస్కి ఇచ్చాడు. ఆన్లైన్లో కొనలేదు మేము, ఇళ్ళ దగ్గర మిక్సీ షాప్లో అవి రిపేర్లు ఉంటాయి చూడండి, బెంగళూరులో అక్కడ తీసుకున్నాము. సో రాళ్ళు మార్చేసుకుంటే మళ్ళీ చాలా 4 ఏళ్ళు వచ్చింది, నాకు ప్రాబ్లం లేదు. తెలియని వాళ్ళకి చెప్తున్నా, చాలామంది గ్రైండర్ను మొలిపించుకోవాలి అనుకుంటారు. అలా మొలిచే వాళ్ళు లేకపోతే రాళ్ళు మార్చుకున్నా సరిపోతుంది. ఇది కొంచెం ప్లాస్టిక్ డెలికేట్గా ఉంది, జాగ్రత్తగా వాడాలి. ముందు దానంత స్ట్రాంగ్ అనిపించలేదు. ఇంకా అందరూ వాడే ముందర బర్నల్ అదే ముందర స్క్రూ ఓపెన్ చేస్తే పిండి ఇలా బయటికి పడుతుంది కదా, మా పెద్ద పాపకు అస్సలు ఇష్టం లేదు. ఆ పిల్లకి ఎందుకంటే అది బ్యాడ్గా దానికి ఫీలింగ్ ఉందన్నమాట అది చూస్తే. అందుకు అది తినబుద్ధి అవ్వదమ్మా, దాంట్లో పిండి రుబ్బి నువ్వు చేస్తే కూడా మాకు అదే ఫీలింగ్ నచ్చదు, అది వద్దని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరేలే అని. ఇంకా మా ఆయన అన్నాడు వీళ్ళు కూడా ఇదే అమ్ముతున్నారు. అంటే ఇది మోడల్ అంటే నార్మల్ మోడల్ కాదు, ఇలా గ్రైండరు చూపిస్తాలండి, ఇట్లా కిందికి వంపుతాం కదా ఈ మోడలు. ఇంకా బ్రాండ్ కంపెనీ యాక్చువల్గా కొననక్కర్లేదండి. గ్రైండర్ నాది ఇంతకుముందు లక్ష్మీ కంపెనీది, ఎన్నేళ్ళైంది. ఇంతకుముందు చెప్పారు ఒక అతను గ్రైండర్ కొన్నప్పుడు, కంపెనీ నేమ్ కోసం మీరు 1000 రూపాయలు పెడతారు అంతే తప్పితే అంతా ఒకటే అనేసి, అంటే ఫేమస్ కంపెనీలకు అనేసి. అంతా ఒకటే మేడం అంటే అప్పుడు మేము లోకల్ కంపెనీది లక్ష్మీ గ్రైండర్ కొన్నాము. సో ఇంకా ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, బాక్స్ తీసి ప్లేస్లో పెట్టేసుకున్నాము. ఇప్పుడు ముందు ఒక ట్రిప్పు బియ్యం నానబెట్టి వేస్ట్ చేసుకోవాలి. ఆ రాయి మీద ఉన్న ఇసుక అంతా పోతుంది కదా, అదంతా ఇంకా రుబ్బాలి. ఓపిక లేదు అసలు, చాలా పని ఉంటుంది. అలా ఇంకా చెప్తున్నా ఇంట్లో చేస్తలే ఏదో ఒక రోజు అని. అంటే ఫస్ట్ టైం గ్రైండర్ కొంటే ఆ ఎగ్జైట్ ఉంటుంది కదా, మనమేం ఫస్ట్ టైం కొనట్లేదు, నాకు ఆ ఎగ్జైట్ ఏం లేదు. ఆ రాయి ఇసుక అంతా పోవాలి కదా, ఫస్ట్ బియ్యం నానబెట్టి రుబ్బి ఆ పిండి పడేయాలి. ఇంకెలాగో ముగ్గేస్తాం కదా మనము గుమ్మం ముందర, అందరు చూపించారు బియ్యం పిండి నానబెట్టి రుబ్బి ముగ్గురాళ్ళు చేయటం. సో చక్కగా ముగ్గురాలు చేసేద్దామని అనుకున్నాను, అందుకే టైం పడుతుంది. ఎలాగో ఎండ ఉంది కదా, ఎండబెట్టచ్చు. ఇదే చూడండి, ఈ కలర్ ఒక్కటే ఉండింది నాది, ముందుది కూడా రెడ్దే కదా, వేరే కలర్ అంటే కూడా లేదంట. ఇంకా మిక్సీ కూడా ఎక్స్చేంజ్లో ఇస్తాడు అతను, చూసొచ్చాము మిక్సీ కూడా. కానీ ఇప్పుడు నాది పని చేస్తూ ఉంది ఇంకా బాగా. మా ఆయనకు చెప్పినా మళ్ళీ ఎప్పుడైనా బియ్యంకి పోయినప్పుడు ఆ లోపల మిక్సీ పాడైతే మళ్ళీ చూద్దాంలే. ఎవ్రీ 2 months వన్స్ బియ్యం కోసమని వెళ్తాం, 3 months అవి అయిపోయినప్పుడు. ఇదిగోండి ఇలా వంచేది, ఇది బెస్ట్. అదైనా తీసి గిన్నె కడగాల్సిందే, ఇదైనా తీసి కడగాలి, ఏదో ఒకట్లబ్బా. ఇంకా మా పిల్లకి ఇదే ఇష్టంగా ఉంది, ఇదే కొన్నామన్నమాట. ఇంతే చూడండి, మళ్ళీ ఇదో 10 ఏళ్ళు వాడితే సరిపోతుంది గ్రైండర్. ఇంకా ఇంటి దగ్గర ఆ పాత గ్రైండర్ ఎవరికైనా బాగా అమ్మిండాల్సింది, చపాతి పిండి తడుపుకొని కన్నా వచ్చేది. అందరినీ నేను అడుక్కున్నట్టు ఉంటుంది, తీసుకో తీసుకో తీసుకొని. మా ఆయన ఏంది మనం అందరినీ తీసుకొని అడుక్కోవడం. ఇప్పటికే మా డ్రై మిషన్ గ్రైండర్ ఇది ఉంది కదా, మాది ఫ్లోర్ మిల్ లాగా. మా ఆయన అది ఎందుకు అమ్ముతాం అంటే ఇంకా నాకు వేసుకునే ఓపిక లేదండి అని చెప్పిన. ఎవరో ఒకరికి ఒక ఇచ్చేసేయండి అని చెప్పిన. అది కొనింది 7,000కు. ఇక నిన్న షార్ట్లో పెట్టినాను టమాటా రైస్ చేశాను అని. టమాటా మీద తొక్కు తీయటము మైక్రోవేవ్లో పెట్టి తీసా చూడండి. ఇంకా టమాటా రైస్ అప్పటికప్పుడు చేశానన్నా. ఇంకా టమాటా రైస్కి 2 టిప్పులు చెప్తాను చూడండి, మీరు ఎలాగైనా చేసుకోండి, మీ ఆప్షను. నా స్టైల్ కావాలంటే నేను ఒకసారి పెట్టాను కర్ణాటక స్టైల్ టమాటా రైస్ అని,
మీరు సెర్చ్ చేసి చూసుకోండి. ఇంకా ప్రతిసారి వీడియో చేయడం అంటే కొంచెం కష్టం, అందుకే రైస్ వీడియో ఆల్రెడీ చేశాను. అందులో ఏంటంటే పుదీనా కొత్తిమీర వేసాను, దీంట్లో కొత్తిమీర వేయలేదు, ఎందుకంటే లేదు నా దగ్గర. ఇంకా పుదీనా కూడా వేయలే. మా పెద్ద పాప పుదీనా వేస్తే అది టమాటా ఫ్లేవర్ను డామినేట్ చేసేస్తుంది పుదీనా అని చెప్పి వేయని. ఇలా నాకు కూడా పెద్దగా పుదీనా ఇష్టం ఉండదు. మనము జీడిపప్పు అది వేసుకుంటాం కదా, వాటిని ఊరికి చిన్న చిన్న పీసెస్గా చేసే బదులు ఇలా చాపర్లో బాగా క్రష్ చేస్తే కొంచెం పౌడర్ కొంచెం పీసెస్గా వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ పౌడర్ ఉన్నదంతా రైస్కి పట్టేసుకుంటుంది, అదొక టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది. లేదా మీరు సగం పౌడరు సగం జీడిపప్పు వేసుకోండి. నాకు యాక్చువల్గా మిక్సీలో మొత్తం పౌడరే వేస్తాను. ఈసారి చాపర్ ఉంది కదా అని చాపర్లో అలా క్రష్ చేస్తారు చూడండి, సగం పౌడరు సగం జీడిపప్పు పీసులు ఉంటాయి. అంటే కొందరికి జీడిపప్పు వేయలేదు అని అనుకోకుండా ఉండడానికి. ఇంకోటి ఏంటంటే కొంచెం గరం మసాలా వేసుకోండి అంతే. ఇంకా మీకు నచ్చిన స్టైల్లో ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, శనగపప్పు, పచ్చిమిర్చి అన్నీ మన ఇష్టం. ఇంకా కర్రీ చేసుకున్నట్టే టమాటా కర్రీ. దీన్ని కర్రీగా తినచ్చు, మనము ఇలా రైస్లో కలుపుకొని తినచ్చు. మేము ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి కూడా తింటాం ఎక్కువ ఉంటే. ఇంకా అప్పటికప్పుడు 10 నిమిషాల ముందు ఇది కలపచ్చండి. తయారు చేసినాక అన్నం అంతా కలపనక్కర్లే. నేను ఎంత క్వాంటిటీ కావాలో అంతకు ఒక 10 నిమిషాలు. మా పెద్ద పాప కోసమని నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చినానండి ఈ కప్పు. ఈచ్ 100 అని 150 అని చెప్పింది. 100 రూపీస్. ఎంత బాగుంది చూడండి ఈ కప్పు. నేను కొన్నానన్నాను కదా ఈ మధ్య. ఆమె తినేది కొంచెము, కానీ పెద్ద కప్పులో పెట్టుకుంటుంది. స్కూప్ తీసుకొని హోటల్ వాళ్ళు ఇచ్చినట్టు. వాళ్ళ నాన్న ఏంది అంత ఐస్ క్రీమ్ తింటున్నావు అని. ఎంత ఐస్ క్రీమ్ అంత తినకుంటే ఎట్లా అని మా ఆయన భయపడతాడు. మా ఆయన ఎట్లా అంటే కొంచెమే తినాలనే రకం అన్నమాట. ఈ మధ్య 3 స్కూపులు పెట్టుకుంది. అవును, మళ్ళీ నేను రేపు తినాను కదా. చూడండి 2 కప్స్ తెచ్చినా అండి వీళ్ళిద్దరికి. అక్క చెల్లెళ్ళకు. నాకు ఇష్టము వీళ్ళిద్దరు ఇలా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే. మా ఆయనకు ఏదన్నా కోరికుంటే చెప్తేనే తెస్తా అనేం చెప్పడు. వీళ్ళకి ఇష్టమని 150 రూపీస్. చూడండి, చిన్నపిల్లలకి ఇలాంటి కప్స్ ఇలా గిఫ్ట్ ఇస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా బర్త్డే పార్టీలకు కానీ వాళ్ళు మ్యాగీ తినడానికి. అది ఇక్కడ మా కూరగాయల మార్కెట్లో కూడా చాలా రకాలు అమ్ముతుంటారు. ఫ్రూట్స్ అలా తినడమే ఇష్టం. మా పాప ఫ్రూట్స్, ఐస్ క్రీము. చిన్న కప్పులు మా పిల్లకి సరిపోదు. ఇలా పెద్ద కప్పు బాగుండదు. చూపిస్తే ఇంకో కప్పు చూపిస్తా. ఇదిగోండి ఇంకో కప్పు, పెద్ద కప్పు. భలే నచ్చింది, క్వాలిటీ కూడా బాగుంది. ఇంటి దగ్గరే మేడ్ ఇన్ చైనా అని ఉంది. దీని మీద ఏందో 60 రూపీస్ అని రాసి ఉంది. ఏమో అది ప్రైజో ఏమో మర్చిల్దు. వాడైతే 150కి ఇచ్చాడు. క్వాలిటీ చాలా బాగుంది. అంటే మీకు నేను దాని మీద చూపిస్తే అట్లా అనిపిస్తుంది, కానీ చాలా బాగుంది. మందంగా కప్పు. అంతా గలీజ్ ఉంది ఇక్కడ, అందుకే అక్కడెక్కడ చూపించమని. ఇదంతా ఇంగిలి ఉంది, సరే బాగుండదు కనిపించే వాళ్ళకు. ఇదొక వాటర్ బాటిల్ అక్కడే కొన్నాను, 100 రూపీస్ ఈచ్. చాలా రోజుల నుండి దానికి గ్లాస్ జార్ తోటి వాటర్ బాటిల్ వాడాలి అని. నేను ఎప్పుడు మాల్స్లో చూస్తే బాగుండదు, వద్దు పగిలిపోతుందని. ఇది బేస్ బాగుంది. సరే 100 రూపీస్. మా ఆయన అన్ని బాటిల్స్ ఉన్నాయి నీ దగ్గర టప్పర్వేరు, ఎందుకంటే ఉండాలి 100 రూపీసే కదా అని. నాకు గాజు వస్తువులు అంటే చాలా ఇష్టం అండి, మామూలు ఇష్టం కాదు. ప్రాణం లేచి వస్తుంది చూస్తే గాజు సామాను. పెళ్ళికి ముందు నుండి అంతే, నాకు గాజు సామాన్ అంటే చాలా చాలా ఇష్టం. ఎక్కడ మాల్స్లో చూసినప్పుడు పల్చగా దొరికేది, అందుకని ఇది కొన్నాను. ఇదిగోండి, నేను 20 రూపీస్ కొన్నానని చెప్పిన కదా, ఇవే అండి ఈచ్ 20 రూపీస్. చాలా బాగుంది. మా ఇంట్లో మా ఆయన ఏం చేస్తామంటే 20 రూపీసే కదా అని కొన్నాను అనమాట. ఎందుకంటే ఏదన్నా ఇట్లా సర్వింగ్ చేసుకోవటానికి. మా పాప అన్నది సాస్ తింటారమ్మా, స్నాక్స్ తిన్నప్పుడు ఇది సాస్ అలా పెట్టుకోవడానికి. అంటే అలాగే వాడాల్సిన పని ఏముంది, ఎలాగైనా వాడుకోవచ్చులని తెచ్చుకున్నా. ఈ 3 ఐటమ్సే ఈ మధ్య కొన్న సెరమిక్ ఐటమ్స్.